వేమల మండలంలో కోటి సంతకాల కార్యక్రమంలో మండల కన్వీనర్ సాంబశివాడి గారు, బైపిరెడ్డి గారి నాయకత్వంలో మండలంలో అత్యధిక సంతకాల సేకరణ జరిగింది. ఈ సేకరణలో టోటల్గా రాష్ట్రంలో అతి ఎక్కువ సంతకాలు సేకరించిన వేమల మండలంలో ఈ విధంగా కృషి చేసిన నాయకులకు, ప్రజలకు, కార్యకర్తలకు నమస్కారం. దాంతోపాటు ఎన్నమంటే నిలిచిన రాచకుంటపల్లె ప్రజలు కానీ, నాయకులు కానీ, రాచకుంటపల్లె నాయకులు కానీ ఈ విధంగా పార్టీ కోసం వెన్నంగా నిలిచిన అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాలనలో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలన జరుగుతుంది. ఎందుకు అంటే మనం ఆ రోజు ఆదాని కోసం ఇదే స్థలం ఇస్తే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారని ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతిలో పేరు రాశారు. డేటా సెంటర్ కోసం, అదే గూగుల్ సంబంధించిన డేటా సెంటర్ కోసము పబ్లిసిటీ చేసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసినారు. దాంట్లో కనీసం 100 జాబ్స్ అయినా, ఉద్యోగాలైనా ఇప్పగలిగే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను. దాంట్లో కనీసం ఒక 100 ఉద్యోగాలను రాగలవా? కనీసం అక్కడ 22,000 కోట్లు సబ్సిడీ ఇచ్చారు మీరు. దానికి రోజుకు 22,000 యూనిట్లు కరెంటు సప్లై కావాలి, ఎంతో వాటర్ కావాలి. ఇంత డబ్బులు ప్రయోగం చేసి వేస్ట్ చేసి మెడికల్ కాలేజీలకు మహా అంటే 5 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్ళకు 7,000 కోట్ల కన్నా ఎక్కువ కూడా కాదు. ఇది ప్రజలకు 7,000 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల విద్య, వైద్యము అన్ని విధాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. రాజశేఖర్ సార్, జగన్మోహన్ రెడ్డి సారు ఇంటికి వైద్యం అనే విధానానికి కృషి చేసిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్క ఇంటికి వైద్యం అందే విధంగా ఉంటుంది. అనవసరము వేసే డబ్బులన్నీ వేస్ట్ చేస్తూ అమరావతికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుకైనా సరే ఏ స్కూల్కు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్కూల్ ఏ విధంగా డెవలప్ అయ్యాయి? మానవునికి కావాల్సింది విద్య, వైద్యము. అది ఉంటే మానవుడు ఏ విధంగా అయినా బతుకుతాడు. అలాంటి కృషి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్ని నాశనం చేస్తూ ఉన్నారు. పథకాలు కూడా ఊరికి చెప్పుకునేదానికి తప్ప పథకాలు ఏవి కూడా అమలు చేయలేదు. ఇదే ఉదాహరణకు నేను ఎందుకు చెప్పానంటే, కూటమి ప్రభుత్వం జగన్ పాలనని రోజు నెల పెన్షన్ పోయి తిరుగుతున్నాడు. ఆ పెన్షన్ అరేంజ్ చేసింది నెల 1వ తేదీ జగన్మోహన్ రెడ్డి. అది చంద్రబాబు గారు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇదే విధంగా ఉదాహరణకు మొన్న చంద్రబాబు నాయుడు గారు కదిరికి వచ్చినప్పుడు మాట్లాడారు. యూసీఎల్ సంబంధించింది ఇదే యురేనియం ప్రాజెక్టుకు జాబ్స్ రాలేదు, దీనివల్ల నష్టం అని చెప్పాడు. ఈ 7 గ్రామాలలో ఈ విధంగా డెవలప్ కావడానికి ప్రాంతం అది. భారతదేశంలో 75% విద్యుత్ సప్లై చేస్తుంది మా గ్రామం సంబంధించిన యురేనియం ప్రాజెక్టు నుంచే పోయేది విద్యుత్తు. ఇంత ప్రాజెక్టు కోసం ఇంత కృషి చేసింటే మీరు చేయాల్సింది కాలుష్యం సంబంధించిన ఎంతో పడి ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఆ పొద్దు 5 కోట్లు ఫైన్లు వేసి ప్రభుత్వం చేశారు. ఈ పొద్దు ఇదే పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఇంత కాలుష్యమై, ఇంత టైలింగ్ పాండ్, ఇంత ఇబ్బంది జరుగుతా అంటే ఏం చేస్తున్నారు మీరు? దాని మీద చర్య చేసుకోకుండా వచ్చిన ఫ్యాక్టరీ మీద చేస్తున్నారు. ఈ పొద్దు 10,000 మంది యురేనియం ప్రాజెక్టు నుంచి చుట్టుపక్కల కడప జిల్లా కానీ, 7 గ్రామాల్లో కానీ, పులివెందుల తాలూకాలో కానీ మొత్తము కూడా బతుకుతున్న వాళ్ళు 10,000 మంది. ఇదే గూగుల్ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టావు, ఏమన్నా ఒక 10 ఉద్యోగాలు ఇవ్వగలవా? ఏం చేయగలుగుతున్నావు నువ్వు? ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.